ఈరోజు ఉదయం ఒకతను మున్సిపాలిటీ నుంచి నోటీస్ వచ్చిందని చెప్పని ఒక నోటీస్ తీసుకొచ్చాడు. ఏమిటంటే అది గత 3 సంవత్సరాల నుంచి మున్సిపల్ ట్యాక్స్ పే చేయలేదని చెప్పని డిమాండ్ నోటీస్. దానికి ఆశ్చర్యపోయేది ఏముందండి, మున్సిపాలిటీ ట్యాక్స్ పే చేస్తున్నాడు 3 సంవత్సరాల నుంచి అని మీరు అనుకోవచ్చు. అతను ఏమన్నాడంటే, సార్ నేను 3 సంవత్సరాల క్రితమే నా ప్రాపర్టీని అంటే బిల్డింగ్ని నేను అమ్మేశాను, మరలా నాకు ఇప్పుడు మున్సిపాలిటీ నుంచి ట్యాక్స్ నోటీస్ రావటం ఏంటని చెప్పని అడిగాడు. మీరు ఎన్నాళ్ళు అయిందని అమ్మేయటం అంటే 3 సంవత్సరాలు అయిందని చెప్పన్నాడు. సో అతనికి 3 సంవత్సరాల క్రితం ప్రాపర్టీ అమ్మినా ఇతనికే ఇంకా మున్సిపాలిటీ నుంచి ట్యాక్స్ నోటీస్ రావడానికి కారణం ఏంటంటే, కొనుక్కున్న వ్యక్తి ఆ ప్రాపర్టీ మ్యూటేషన్ చేసుకోవాలి. మ్యూటేషన్ అంటే ఏంటంటే ఓనర్షిప్ని మార్చుకోవడం. సార్ ఆ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కదా, మళ్ళీ మ్యూటేషన్ ఏంటని మీకు డౌట్ రావచ్చు. రిజిస్ట్రేషన్ అనేది సబ్ రిజిస్టర్ ఆఫీసులో కేవలం డాక్యుమెంట్ మాత్రమే మారిద్ది. అది మారినంత మాత్రాన లీగల్గా ఓనర్షిప్ మారదు. గవర్నమెంట్ రికార్డ్స్ లైక్ మున్సిపాలిటీ కానీ, కార్పొరేషన్ కానీ, పంచాయతీ కానీ ఏదైతే అది అక్కడ ఆ రెవెన్యూ రికార్డ్స్లో కూడా ఆ పేరు అనేది మార్చుకోవాలి. సో మున్సిపాలిటీ అనుకోండి, మున్సిపాలిటీలోకి వెళ్ళి కొనుక్కున్న వ్యక్తి రిజిస్ట్రేషన్ అవ్వంగానే చేయించుకుంటే మంచిది. చట్టంలో ఎక్కడో కూడా విత్ ఇన్ టైం లిమిట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన నెల రోజుల లోపల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలల లోపల మ్యూటేషన్ చేయించుకోవాలి రూల్ లేకపోవడం వల్ల కొంతమంది ఏంటంటే దీన్ని అశ్రద్ధగా వదిలేస్తున్నారు. సో కొనుక్కున్న తర్వాత ప్రాపర్టీ ఆ బయ్యర్ ఎవరైతే ఉన్నాడో అతని సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కాపీ, ఆ లేటెస్ట్ ట్యాక్స్ రిసిప్ట్స్ తీసుకొని లోకల్ మున్సిపాలిటీ దగ్గర కానీ, కార్పొరేషన్ దగ్గర కానీ వెళ్ళి మ్యూటేషన్కి సపరేట్గా అప్లై చేసుకుంటే 15 నుంచి 30 రోజుల లోపల ఆ ఓనర్షిప్ రికార్డ్స్ని మారిస్తారు. అప్పుడే కొనుక్కున్న వ్యక్తికి కంప్లీట్ ఓనర్షిప్ వస్తుంది. అప్పటి నుంచి మున్సిపల్ ట్యాక్స్ కూడా కొనుక్కున్న వ్యక్తికే లైబుల్ అవుతాడు. అదర్వైజ్ సెల్లర్ ఎవరైతే ఉన్నాడో అతనికి నోటీసులు వస్తాయి, కొనుక్కున్న వ్యక్తికి లీగల్గా ఓనర్షిప్ రాదు. సో రేపు ఎప్పుడన్నా ఈ కొనుక్కున్న వ్యక్తి ఆ ప్రాపర్టీని అమ్మాలన్నా లేదా తాకట్టు పెట్టాలనుకున్న మార్టిగేజ్ చేసి లోన్ తీసుకోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మ్యూటేషన్ చేసుకోవడం అనేది సెల్లర్కి ఇంపార్టెంటే. అదర్వైజ్ ఆయన లైబుల్ అవుతాడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర కానీ, ఆ వాటర్ ట్యాక్స్ కానీ, మున్సిపల్ ట్యాక్స్ కానీ. బయ్యర్కి ఇంపార్టెంటే, లీగల్ ఓనర్షిప్ రాదు, రేపు భవిష్యత్తులో అమ్ముకోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఇది కేవలం సేల్ అప్పుడే కాదండి, కొన్ని సందర్భాల్లో గిఫ్ట్ ద్వారా ప్రాపర్టీస్ వస్తుంటాయి. గిఫ్ట్ ద్వారా వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా మ్యూటేషన్ చేయించుకోవాలి. అలాగే వారసత్వం ద్వారా లీగల్ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ అంటాం. అలాగే వారసత్వం ద్వారా కూడా మీకు ప్రాపర్టీస్ వస్తే ఆ ప్రాపర్టీ మీద ఓనర్ అవ్వాలి అని చెప్పంటే రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాకుండా మ్యూటేషన్ మున్సిపాలిటీ ఆర్ కార్పొరేషన్ ఆర్ పంచాయతీలోకి వెళ్ళి కూడా మీరు లీగల్ ఓనర్షిప్ ఆ పేరు మీ పేరు మీదకి మార్పించుకుంటేనే మీకు లీగల్ ఓనర్షిప్ వస్తుంది. కాబట్టి అశ్రద్ధ చేయకుండా మీరు అమ్మిన సందర్భాల్లో కానీ, కొనుక్కున్న సందర్భాల్లో కానీ మ్యూటేషన్ చేయించుకోండి. అమ్మిన వాళ్ళైతే కనుక బయ్యర్ని ఫాలోఅప్ చేసి మ్యూటేషన్ కూడా చేయించుకోమని చెప్పండి. లేకపోతే మీకు డిమాండ్ నోటీసులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ వీడియో నచ్చితే కనుక అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.